జనరల్ నాలెడ్జ్ బిట్స్ అన్ని సెప్టెంబర్ 1, 2025 వరకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా రెండవసారి ఎవరు నియమితులయ్యారు? ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నోర్జీ బకుండో ఐవేద. నెక్స్ట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ 11th ఎడిషన్ నేషనల్ మ్యారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందంటే కొచ్చి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆయిల్ అండ్ గ్యాస్ మీథేన్ పార్ట్నర్షిప్ 2.0లో చేరిన మొదటి భారతీయ చమురు మరియు గ్యాస్ కంపెనీ ఏది? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, కేయిన్, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇందులో థర్డ్ వన్ కేయిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ వన్, గ్రానైట్ సిటీగా ప్రసిద్ధి చెందింది. ఫ్యూజియామా జపాన్, అబర్డీన్ స్కాట్లాండ్, జైపూర్ ఇండియా, క్విటో దక్షిణ అమెరికా. ఇందులో సెకండ్ వన్ అబర్డీన్ స్కాట్లాండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రపంచ ధరిత్రి దినోత్సవం April 22, May 21, June 5, July 1, April 22. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింద పేర్కొన్న ఏ కేసు భారత పార్లమెంట్ 24వ రాజ్యాంగ సవరణ చేయడానికి కారణం? గోలక్నాథ్ కేసు, కేశవానంద భారత కేసు, శంకరి ప్రసాద్ కేసు, సజ్జన్ సింగ్ కేసు అని ఏ 4 వచ్చారు. అందరూ ఆప్షన్స్ ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు ఏబిసిడి అని ఇచ్చారు. అందరూ ఏ మాత్రమే కరెక్ట్ ఆన్సర్. గోలక్నాథ్ కేసు. భారతదేశంతో ఎక్కువ భూ సరిహద్దు గల దేశం ఇది. మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా. ఆప్షన్ 2 బంగ్లాదేశ్ కరెక్ట్ ఆన్సర్. కింద పేర్కొనబడిన ఈ విషయంలో రాజ్యసభ ప్రత్యేక అధికార పరిధి కలిగి ఉంది. యుద్ధ ప్రకటన మరియు యుద్ధ ముగింపు, ద్రవ్య బిల్లు ఆమోదం. రాష్ట్ర జాబితాలో ఏ అంశం పైన శాసనం చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇస్తుంది. కోత తీర్మానాల ఆమోదం. ఇందులో థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.